ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్. నమస్తే రైతు సోదరులకు శుభోదయం. క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం. 2014లో ప్రపంచ బ్యాంకు రూపొందించిన ఎల్గాఫ్ విధానంపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణతో పాటు పందిరి విధానంలో 20 ఎకరాల్లో టమాటో సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతు పాపారావు అనుభవాలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. ఏ దేశంలో భూ పరిపాలన మెరుగ్గా ఉంది? మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? భూ పరిపాలన బాగుందని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? ఈ విధానాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానంగా 2014లో ప్రపంచ బ్యాంక్ ఎల్గాఫ్ అనే విధానాన్ని రూపొందించింది. ఈ విధానాన్ని అనుసరించి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భూ పరిపాలన ఏ విధంగా ఉందనే దానిపైన మదింపు ప్రక్రియ జరిగింది. మరి భూ పరిపాలన మదింపు చేయడం కోసం తయారైన ఈ విధానంలోని కీలక అంశాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. అసలు మెరుగైన భూ పరిపాలన అంటే ఏంటి? ఏముంటే మెరుగైన పరిపాలన ఉన్నట్లు? ఎవరు దాన్ని నిర్ణయిస్తారు? ఇది మెరుగైన పరిపాలన కాదా అనేది. ఈ అంశాన్ని ఏ ప్రాతిపదికన మనం నిర్ణయిస్తాం? ప్రజల సంతృప్తి ప్రాతిపదికన, ప్రభుత్వాలు అనుకున్నవి జరిగితే బాగున్నట్ట, ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి భూములు ఇవ్వగలిగితే బాగున్నట్ట, అసలు ఏం జరిగితే బాగున్నట్టు అనే ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో మెరుగైన భూ పరిపాలన ఉందా లేదా అనే అంచనా వేయటం కోసం ప్రపంచ బ్యాంకే ఒక టూల్, ఒక విధానాన్ని రూపకల్పన చేసింది. ఆ టూల్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భూ పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి 2014లో నిర్ధారణ జరిగింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దాన్ని మెరుగుపరచుకోవడానికి ఏమైనా ప్రయత్నం జరిగిందా? ఈ అంశం గురించే ఈ రోజున మాట్లాడదాం. ఈ టూల్ని ఎల్గాఫ్ అంటారు, షార్ట్ ఫామ్ దానికి. ల్యాండ్ గవర్నెన్స్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్. భూ పరిపాలన మదింపు చేయటం కోసం తయారైన ఒక విధానం. ఈ టూల్లో ఏవైతే పారామీటర్స్ పెట్టారో, ఏవైతే ర్యాంకింగ్స్ కోసం పెట్టుకున్న పారామీటర్స్ ఉన్నాయో అవి ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, రైతులకు అనుకూలంగా ఉన్నాయా లేదా, ఆ టూల్స్ ఆధారంగా కనుక మదింపు చేసినట్లయితే మనం ఎక్కడ ఉన్నామనే అంచనా వేసుకోవాలి. ఆ ఎల్గాఫ్లో ఉన్న 9 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటి, ఆ అంశాలలో ఒక ప్రాంతం, ఒక దేశం మెరుగ్గా ఉంది అనడానికి ఏముంటే మెరుగ్గా ఉన్నట్టు అనేది చూద్దాం. ఇక మరో కోణం మనం స్పృశించాల్సింది 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఏదైతే నివేదిక వచ్చిందో ఆ నివేదికలో ఈ 9 అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కడున్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరిగా అప్పటికి ఇప్పటికి జరిగిన మార్పు ఏంటో కూడా ఒకసారి మనం చేసుకుందాం. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనపడుతున్నది 2014 నివేదిక, భారతదేశానికి సంబంధించి. ఈ ఎల్గాఫ్ టూల్ ఆధారంగా 6 రాష్ట్రాలలో భూ పరిపాలన ఏ విధంగా ఉంది అని మదింపు చేస్తూ ఒక సవివరమైన నివేదికను రూపొందించడం జరిగింది. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, ఢిల్లీలో ఉన్న సంస్థ ఉంటుంది. దాన్ని కోఆర్డినేట్ చేస్తూ ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రంకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ దీన్ని లీడ్ తీసుకొని కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాదులో ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఈ నివేదిక రూపకల్పన చేయటం జరిగింది. మీకు ఈ పక్కన కనబడుతున్నాయి, ఈ డిస్క్రిప్షన్ ఏదైతే కనబడుతుందో ఇవి ఏ అంశం పైన మనం మాట్లాడుకున్నాం అనేది ఉంటుంది. ఆ పక్కన మీకు రంగురంగుల బాక్సులు కనబడుతున్నాయి, పచ్చవి, ఎర్రవి. ఇవన్నీ కూడా ఆ రాష్ట్రము ఈ అంశంపై ఎక్కడుంది అనేది 4 కేటగిరీలో విడగొట్టి ర్యాంకులు ఇస్తారు, ABCD అని. ఏ అంటే చాలా బాగుంది అని గ్రీన్ కనబడుతుంటుంది. ఎక్కడెక్కడ మీకు ఏ కనబడుతుందో అక్కడ గ్రీన్ ఉంటుంది, అంటే అక్కడ ఆ అంశం పైన భూ పరిపాలన బాగుంది అని. తర్వాత B మీకు ఎల్లోలో కనపడుతుంది, C ఆరెంజ్లో కనబడుతుంది, D ఎక్కడెక్కడైతే ఎరుపు రంగు కనపడుతుందో అది పూర్తిగా బాగాలేదు అని అర్థం. ఈ ర్యాంకింగ్లు
మీకు అక్కడ కనబడుతున్నాయి 6 రాష్ట్రాలకు సంబంధించి. ఏపీ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఈ 6 రాష్ట్రాలకు ఇలాంటి అంచనా వేయటం జరిగింది. మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ర్యాంకుల గురించి విడిగా మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు చూడాల్సింది ఏ అంశాలు ఏ విధంగా ఉండాలి అనేది. నేను మొదట్లోనే చెప్పాను, 9 ప్రధానమైన కేటగిరీలో 9 ప్రధానమైన అంశాలపై భూపరిపాలన ఏ విధంగా ఉంది అనేది చూస్తారు. దాన్నే ప్యానెల్ అంటారు. ఇక్కడ ప్యానెల్ 1, ప్యానెల్ 2 అని ఉంటుంది. అంటే 9 ప్యానెల్స్ ఉంటాయి. ఈ మొదటి ప్యానెల్ ఏదో మనం చూస్తే కనుక ల్యాండ్ టెన్యూర్ రికగ్నిషన్ అని ఉంది. భూమిపై హక్కులని గుర్తించటం. 3 రకాల అంశాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి హక్కుల గుర్తింపు, రెండోది హక్కుల రక్షణ. 3 రకాల అంశాలపై వ్యక్తులకు సంబంధించి, సమూహాలకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి, అదేవిధంగా పట్టణాలకు సంబంధించినవి, మహిళలకు సంబంధించిన భూమి హక్కులకు. ఈ ప్యానెల్ అంతా కూడా హక్కుల గుర్తింపు, గుర్తించిన హక్కులని కాపాడటం, రక్షించటం, అందుకు తగ్గట్టుగా మెకానిజమ్స్ ఉన్నాయా లేదా అనేది చూసి, అవి ఉంటే గనక మంచి ర్యాంక్ వస్తుంది, అవి గనక ఆ విధంగా లేకపోతే గనక ర్యాంకు పూర్ అని ఇందులో ఇవ్వటం జరుగుతుంది. ఇది మొదటి ప్యానెల్. ఇక రెండవది మనకు కింద ప్యానెల్ 2 అని కనపడుతుంది. అటవీ భూములకు సంబంధించి. అటవీ భూములు ఊరుమ్మడి ఆస్తులు అంటారు, కామన్ ల్యాండ్స్. గ్రామీణ ప్రాంత భూములు, రూరల్ ల్యాండ్ అంటాం. ఈ మూడిటికి సంబంధించింది ప్యానెల్ 2. ఒకే భూమి మీద మల్టిపుల్ రైట్స్ ఉంటే ఆ మల్టిపుల్ రైట్స్ని, ఒకటి కంటే ఎక్కువ హక్కులు ఉండేట్లు వాటిని గుర్తిస్తున్నామా లేదా, భూమి మీద, భూమి లోపల ఉన్న మినరల్స్ మీద ఉన్న హక్కుల గుర్తింపు ఉందా లేదా, ఇవన్నీ దానికి సంబంధించింది. ఇక్కడ చూస్తే మీకు ఎక్కడెక్కడైతే అక్కడ డీలో కనబడుతున్నాయో అక్కడక్కడ ఈ పరిపాలన సరిగా లేదు అని అర్థం. ఇది ప్యానెల్ 2. ఇక మూడో ప్యానెల్ విషయానికి వచ్చినట్లయితే ఇది పట్టణ భూములకు సంబంధించి, పట్టణాలలో ప్లానింగ్ సంబంధించి, అభివృద్ధికి సంబంధించిన ర్యాంకులు ఇవ్వటం జరుగుతుంది. ఇవి 6 రాష్ట్రాల్లో ర్యాంకులు ఉన్నాయి. ఎక్కువ శాతం సి కేటగిరీ కనబడుతుంది. అంటే మనం మెరుగుపరుచుకోవాల్సిందే, మన దేశంలో చాలా ఉంది. ఇప్పుడు మనం ఇది 4వ ప్యానెల్ ఏంటంటే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, పబ్లిక్ ల్యాండ్ మేనేజ్మెంట్కి సంబంధించి. ఇందులో కూడా ఒక 3 అంశాల మీద ర్యాంకింగ్స్ వచ్చినాయి. ఒకటి ప్రభుత్వ ఆస్తుల గుర్తింపు, వాటి సక్రమ నిర్వహణ. రెండవది భూసేకరణ ఎలాంటి సందర్భాల్లో చేస్తున్నామో, భూసేకరణ చేసేటప్పుడు వ్యాలిడ్ జస్టిఫికేషన్స్ ఉన్నాయా లేదా, దేనికి పడితే దానికి భూసేకరణ చేస్తున్నామా, కొన్ని ప్రజా ప్రయోజనాల కోసం వ్యాలిడ్ కారణాలతో చేస్తున్నామా లేదా అనేది చూడడం జరుగుతుంది. భూసేకరణ పద్ధతి ఏ విధంగా ఉంది, ఫెయిర్ ప్రాసెస్ ఉందా లేదా అనేది 3వ అంశం. ఇవన్నీ సరిగ్గా గనక ఉంటే అప్పుడు ర్యాంకింగ్ బెటర్గా వస్తుంది. ఇక్కడ కొంత మనం మెరుగ్గా ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ ప్రభుత్వ భూముల రక్షణ విషయానికి వచ్చినప్పుడేమో రెడ్ ఫ్లాగులు చాలా తక్కువ ఉన్నాయి, కానీ భూసేకరణ విషయానికి వచ్చినట్లయితే అంతా రెడ్డే కనపడుతుంది. ఇక 5వది, ఏదైతే భూసేకరణ ద్వారా భూములు తీసుకున్నారో, ప్రభుత్వం దగ్గర ఉన్న భూములు ఉన్నాయో వాటిని ప్రైవేట్ అవసరాల కోసం ఏ విధంగా వినియోగిస్తున్నారు, ఆ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అనే అంశం సంబంధించి 5వ ప్యానెల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ ప్యానెల్కి సంబంధించిన అంశాలే. ఇక 6వ విషయానికి వచ్చినట్లయితే ఇది భూమి రికార్డులు, భూమి హక్కులపై సమాచారం. ల్యాండ్ రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, అవి ప్రజా బాహుల్యంలో ఉన్నాయా, ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేదా, రికార్డుల మెయింటెనెన్స్ సరిగా జరుగుతున్నాయా లేదా, అన్ని రకాల హక్కుల రికార్డింగ్ జరుగుతుందా లేదా అనే అంశం మీద ఈ 6వ ప్యానెల్ చేసింది. ఇందులో చాలా వరకు మనం మెరుగ్గానే ఉన్నట్టుగా కనబడుతున్నాం. ఇక 7వ ప్యానెల్ భూమి పన్నుకు సంబంధించి, అది స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కావచ్చు, భూమి శిస్తుకు సంబంధించి ఏ విధంగా ఉంది అనేది ఈ 7వ ప్యానెల్లో. ఇక 8వది భూ వివాదాలకు సంబంధించి, వివాదాలు తక్కువ ఉన్నాయా లేదా, ఎక్కడ వివాదాలు తక్కువ ఉంటే అక్కడ పరిపాలన మెరుగ్గా ఉన్నట్టు. ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపుగా అన్ని రాష్ట్రాలలో కూడా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య ఎక్కువ ఉంది. అందుకే మనకు రెడ్లో కనపడుతుంది. ఇక చివరి ప్యానెల్ భూ పరిపాలనకు సంబంధించిన వ్యవస్థలు కానీ, వ్యవస్థీకృత ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, భూమి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఈ ర్యాంకింగ్. భూ పరిపాలన మంచిగుందా లేదా, ఏం మార్చుకోవాలి, ఏది మారాలి అనుకున్నప్పుడు ఇదొక మంచి సాధనం అవుతుంది. ఇలాంటి సాధనాన్నే
మనమే తయారు చేసుకోవాలి. 2014లో ఎల్గాఫ్ నివేదిక ఆధారంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భూ పరిపాలన ఏ విధంగా ఉంది? సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన నివేదిక ఏం చెబుతోంది? రెండు రాష్ట్రాల్లోనూ మరింత మెరుగైన భూ పరిపాలన జరగాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ అసెస్మెంట్ ఆధారంగా 2014లో తెలంగాణ, ఏపీ ఎక్కడుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హక్కుల రక్షణ ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడున్న ఫ్రేమ్వర్క్లో ఒక 50 నుంచి 70% మాత్రమే హక్కుల రక్షణకు అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక అంటుంది. ఇక హక్కులను కాపాడటం మనం ఎక్కడున్నామంటే దాదాపుగా బీసీ ర్యాంకింగ్లోనే మనం ఇక్కడ ఈ నివేదిక చూపిస్తుంది. ఇల్లీగల్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే మన దగ్గర ఇల్లీగల్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయని నివేదిక చెప్తుంది. తక్కువ ఉంటేనేమో మంచి ర్యాంక్ వచ్చేది, ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెడ్లో కనబడుతున్నాం మనం. ఇది మొదటి ప్యానెల్లో. మహిళల భూమి హక్కుల విషయానికి వచ్చినట్లయితే 50 నుంచి 75% కేసులలో మాత్రమే మహిళల భూమి హక్కులు రికార్డ్ అవుతున్నాయి అనేది ఈ నివేదిక యొక్క ఫైండింగ్. ఇక రెండో ప్యానెల్ విషయానికి వచ్చినట్లయితే ఫారెస్ట్ ల్యాండ్ విషయంలో గ్రామీణ ప్రాంతం యొక్క హక్కుల గుర్తింపు సరిగా జరగట్లేదు, వాళ్ళ గ్రూపుల హక్కుల గుర్తింపు సరిగా లేదు అని రెడ్లో చూపిస్తుంది. ఇవంతా అటవీ భూములకు సంబంధించి, ఊరుమ్మడి ఆస్తులకు సంబంధించి. ఇక నెక్స్ట్ ప్యానెల్కు మనం కనుక చూసినట్లయితే పట్టణాల విషయానికి వచ్చినట్లయితే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పట్టణ భూములకు సంబంధించి దాదాపుగా అన్నిట్లో ఏబీ కేటగిరీలోనే ఉన్నాం. కొంచెం మెరుగ్గానే పట్టణ భూముల పరిపాలన ఉంది అనేది ఈ నివేదిక యొక్క సారాంశం. ఇక్కడ ఒకటి రెడ్లో కనబడుతున్నది ఏంటంటే మనం ప్రజా ప్రయోజనాల పేరుతో సేకరించిన ఎక్కువ శాతం భూమి, 50% కంటే ఎక్కువ శాతం భూమి ప్రైవేటు అవసరాల కోసమే వెళ్ళింది అనేది ఈ నివేదిక చెప్తుంది. దాంతోపాటుగా భూమి వినియోగ విధానం మారినప్పుడు ఆ జరిగే నష్టాన్ని పూడ్చలేకపోతున్నాము. ఎవరైతే భూమి మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారో వారికి ఎలాంటి కాంపెన్సేషన్ వెళ్ళటం లేదు అని. భూమి హక్కులకు అంటే భూమి సేకరణ చేసినప్పుడు నష్టపరిహారం సరిగ్గా ఇస్తున్నామా లేదా అంటే కూడా 50% కంటే తక్కువ మంది మాత్రమే కాంపెన్సేషన్ వితిన్ 1 ఇయర్లో వచ్చింది అంటున్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది 2014 తర్వాత భూసేకరణ చట్టం మారింది. భూ వివాదాల సంఖ్య ఎట్లా ఉంది, విధానాలు సరిగ్గా ఉన్నాయా లేదా, భూ సమస్యలు టైం బౌండ్ మేనర్లో సాల్వ్ అవుతున్నాయా, నిర్ణీత కాల పరిమితిలో మనం పరిష్కారం చేయగలుగుతున్నామంటే లేదు అని కనబడుతుంది. ఇక ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇది లాస్ట్ ప్యానల్. ఇందులో ల్యాండ్ పాలసీసు రాబోయే తరాలలో వివాదాలను తగ్గించే విధంగా లేవు, పాలసీస్ విధానంలో మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చూపిస్తుంది. ఇది ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే నివేదిక. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో జరగాల్సింది ఒకటి, 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం ఎంత బాగా భూ పరిపాలనని మెరుగుపరుచుకోవాలి అన్న అంశంపై చర్చ జరగాలి. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇక్కడ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనమే ఒక టూల్ తయారు చేసుకోవాలి. భూ పరిపాలన మెరుగ్గా ఉంది అని చెప్పడానికి ఏమేమి ఇండికేటర్స్ ఉండాలి అని పెట్టుకొని ఆ అంశాలపై ఎప్పటికప్పుడు మనం ఎక్కడున్నామనేది బేరేజ్ వేసుకుంటూ వెళ్ళినట్లయితే మెరుగైన భూ పరిపాలన సత్వరమే సాధించవచ్చు. ఏ రాష్ట్రం అయితే, ఏ దేశం అయితే మెరుగైన భూ పరిపాలన కలిగి ఉంటుందో అక్కడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆర్థికాభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు మేలు జరగాలన్నా, పర్యావరణం బాగుండాలన్నా, కేసులు అది సివిల్ కేసులైనా క్రిమినల్ కేసులు తగ్గాలన్నా, మొత్తంగా మనం ఆనందంగా ముందుకెళ్ళాలంటే భూ పరిపాలన బాగుండటం చాలా అవసరం. అందుకోసం ఇలాంటి టూల్స్ ఉపయోగపడతాయి. వచ్చే వారం మరొక అంశం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.